స్టవ్ ఉంది, గ్యాస్ కూడా ఉంది, కానీ అలా గ్యాస్ లేదు. సో ఇప్పుడు వంట అయితే చాలా కష్టమైంది. ఆహా ఏమి రుచి అనరామై లెట్స్ గో. పరిస్థితి ఎట్లుంది? అరే ఇది అవుట్, అది హౌస్, అవుట్ హౌస్. लेकिन ये साला कर क्या रहा है? అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫేమస్ మచ్చా 07. నడికే వస్తే లేనంటావే నగిల 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 సో ఈరోజు ఏం చేస్తుంది చెప్పు? కట్టెల పొయ్యి మీద మసాలా కర్రీ వండుతున్నాం. సో ఎందుకు వండుకుంటున్నాం కట్టెల పొయ్యి మీద? గ్యాస్ లేదని వండుకుంటున్నాం. సో ఇంకేం పరిస్థితి లేక కట్టెల పొయ్యి పెట్టుకున్నాం అన్నమాట. సో మార్నింగ్ ఉప్మా చేసినాము. సో గైస్, మా ఇంట్లో పరిస్థితి ప్రజెంట్ ఇట్లుందనమాట. స్టవ్ ఉంది, గ్యాస్ కూడా ఉంది, కానీ అలా గ్యాస్ లేదు. సో ఇప్పుడు వంట అయితే చాలా కష్టం అవుతుంది. సో మేము అందుకోసం ఒక సెటప్ చేసినాం అనమాట, మా అక్క చెప్పినట్టు. సో ఆ సెటప్ ఏందో డైరెక్ట్ కట్టెలపై పెడుతున్నాము అన్నారు. అప్పట్లో మా అమ్మ గిట, మా నాయనమ్మలు వాళ్ళందరూ ఏం చేస్తుందంటే బాగా కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాయి. ఇప్పుడు మరొకటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండితే ఆ రుచి అనేది ఏమి ఉందా, ఇది బాగుంటుంది. ఆ రుచే అలాగా, ఆహా ఏమి రుచి అనరామై మరే అది టేస్టే అలాగా, రుచి అలాగా. సో ఆడికి వెళ్ళి చూపిస్తారు కట్టెల పొయ్యి. లెట్స్ గో. La 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 la. పరిస్థితి ఎట్లుంది? ఏం ఆలోచన
ఏడు దాకా వచ్చిందో ఏమొచ్చింది. సో ఆల్మోస్ట్ అయిపోయినాకి వచ్చింది మసాలా కర్రీ. సో కింద ఫాయిల్ పేపర్ వేసిన దాని మీద ఇసుక పోసిన తర్వాత ఒక రాడ్ పెట్టినాము. తర్వాత ఇటుకలు అండ్ చెక్కలు మీద బోనాకి సబీనా రుద్ది పెట్టింది అనమాట. సో మనకి ఈజీగా ఉండడానికి. సో కానీ మార్నింగ్ ఉప్మా అయితే జబర్దస్త్ అయింది కదా, మస్తు అయిన ఉప్మా అయితే మస్తు. ఇది కూడా తిని చూడచ్చు తిన్నా ఈరోజు చికెన్ లెగ్ పీస్. ఈరోజు సాటర్డే నువ్వు తింటావా? నేను తింటాను గాయ్. నేను మా తమ్ముడు మా చిట్టిగాడు మా కొట్టిది తింటాం. మిగతా ఇంట్లో మా అక్క కూడా తిన్నాం సాటర్డే కదా వచ్చి మనం. సో గైస్ మొత్తం వీడియో చూసేయండి. సో ప్లీజ్ డూ Like, share, subscribe to our channel. famous Macha 07. Bye guys. Ishki all. ఏం లేదు జై యాదవ్ చెప్పు. జై యాదవ్ Jai Yadav. సో గైస్ ఇప్పుడే కూర చూస్తున్నారు అనమాట. ఇది ఇంకా కొంచెం దగ్గర అయిందాక అయిపోయింది. కళ్ళు మండుతున్నాయి. ఇప్పటిదాకా మా మమ్మీ చేసింది. మా మమ్మీ చేయనొప్పున పాపం. The next day. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ FM07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ సండే స్పెషల్ పనీర్ టిక్కా. అది మా మమ్మీ చెప్తుంది అనమాట. వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ అవుట్ హౌస్కి వచ్చినాం అనమాట గైస్. మేము అవుట్ హౌస్లో మా మమ్మీ ఎట్లా ప్రిపరేషన్ అరే ఇది అవుట్ అది హౌస్ అవుట్ హౌస్. సో గాయస్ ఇప్పుడు మా మమ్మీ అవుట్ హౌస్లో అన్నం వండుతుంది అనమాట. ఎందుకంటే అయిపోయింది గాయస్, గ్యాస్ అయిపోయింది. మీ బగారా అన్నం వండిందనమాట అవుట్ హౌస్లో. ఇది అదే పన్నీర్ మసాలా అన్నమాట. ఇలా ఏమేమి ఉన్నాయి అంటే మమ్మీ కాజు ఒకటైతే తింటానా ఇక. వావ్ గాయ్స్, కాజు కర్రీ చూడండి, కాజు. సో గాయ్స్ పన్నీర్ అంటే మమ్మీ ఇది ఈ బోనాకి ఇట్లా పెట్టుతుంది. సో గాయ్స్ అవుట్ హౌస్ బ్లాగ్ ఇలా నచ్చిందో మీరు చెప్పండి. ఎవడైనా గిన్నెలలో కడుపుకుంటే కొత్తిమీర కలర్ కానీ మిక్సీ గిన్నెలలో ఏంది కాజు మసాలా ఏమని కాజు మసాలా. సో గాయ్స్ గ్యాస్ లేక కట్టల మీద వండుతున్నాం అన్నమాట.